హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. మీకు ఈ ప్రాబ్లం చూస్తేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారో మీ ఇష్టం. ఈ క్వశ్చన్ అనేది అంత ఇంపార్టెంట్. ఎవరికి? ఎంఎస్ఎఫ్ వాళ్ళకి కావచ్చు, నెంబర్ థియరీ ఉన్న వాళ్ళకి, అండ్ కొంతమందికి పిఎన్ఎస్లో కూడా నెంబర్ థియరీ ఉంది. వాళ్ళందరికీ ఎంఎస్ఎఫ్ వాళ్ళకైతే అసలు ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఇప్పటి వరకు అయితే రాలేదండి మనకి. అంత ఇంపార్టెంట్. ఏమని ఇస్తారంటే సాల్వ్ ద ఫాలోయింగ్ సెట్ ఆఫ్ లీనియర్ కాంగ్రుయెన్సెస్. మీకు ఇండివిజువల్గా ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, సొల్యూషన్ ఏంటిది, నో సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్, ఇన్కాంగ్రుయెంట్ సొల్యూషన్ ఏంటో చెప్పాను. చూడకపోతే ఆ వీడియోస్ కింద అవైలబుల్ ఉన్నాయి, అందరికీ చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇది చూడండి, అలా అడగొచ్చు, ఇలా అడగొచ్చు, బట్ ష్యూర్ మ్యాక్సిమం 7 మినిమం 10 మార్క్స్ అయితే వస్తాయండి. ఇలా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలని మీకు తొందరలో ఫాస్ట్గా చెప్పడం కోసం సాల్వ్ చేశాను. ఎందుకంటే టైం లేదు, రేపు ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. చూడండి బేటా, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ కంపేర్ ద గివెన్ కాంగ్రుయెన్స్ విత్, ఇచ్చినటువంటి కాంగ్రుయెన్స్ని ఎలా కంపేర్ చేస్తారు? ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు A1 mod M1 అనుకోండి, అండ్ ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు A2 mod M2, ఎక్స్ ఈజ్ కాంగ్రుయెంట్ A3 mod M3 అనుకుంటే, ఇది కంపారింగ్ టేబుల్ ఇచ్చాను, మీకు క్లియర్గా ఉంటుంది ప్రాబ్లం సొల్యూషన్ చేస్తున్నప్పుడు. ఓకే, A1 అంటే ఇది అండి 2, A2 అంటే 3, A3 అంటే ఏంటిది 2, 2 3 2 వచ్చేసిందా? ఇవి మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ గివెన్. మరి M1 ఏంటిది అంటే ఫస్ట్ మాడ్యూల్లో 3, M2 ఏంటిది 5, M3 ఏంటిది 7. ఓకే, రాసేసాను. మరి మనం కనుక్కోవాల్సిన ఏంటిది మేడం, చైనీస్ రిమైండర్ థీరంలో మనం ఏం చెయ్యాలి అని అంటే చెప్తాను. ప్రొసీజర్ ఏంటిది అని అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ క్యాపిటల్ M వాల్యూ, దెన్ ఆఫ్టర్ దట్ ఫైండ్ M1, M2, M3 వాల్యూస్, తర్వాత M1 ఇన్వర్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, M2 ఇన్వర్స్, తర్వాత మరి సిస్టమ్కి సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుందా చెప్పాలి. అంతేనండి, మీకు చెప్తే అర్థమవుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే M1, M2, M3, M1 ఇన్వర్స్, M2 ఇన్వర్స్, M3 ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాల్సినటువంటి వాల్యూస్. అవి ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు క్యాపిటల్ M వాల్యూ తెలియాలి. క్యాపిటల్ M వాల్యూ ఏంటిది అని అంటే స్మాల్ m1 ఇంటూ స్మాల్ m2 ఇంటూ స్మాల్ m3 ఇంటూ దిస్ M1, M2, M3ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చేదే దిస్. M1 ఎంత? 3 ఇంటూ 5 ఇంటూ 7 అంటే ఎంత నాన్న? 105 వచ్చింది. వచ్చిన తర్వాత క్యాపిటల్ M1ని ఫైండ్ అవుట్ చేయాలి. క్యాపిటల్ M1ని ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ M బై స్మాల్ m1, క్యాపిటల్ M బై స్మాల్ m2, క్యాపిటల్ M బై స్మాల్ m3 చేశాను. నౌ ఐ గాట్ దిస్ ఇస్ మై M1 అండ్ దిస్ ఇస్ మై M2, దిస్ ఇస్ మై M3. ఇక్కడ రాసాను M1, M2, M3 రాసాను. తర్వాత నాకు ఇన్వర్స్ ఆఫ్ దట్ వాల్యూస్ అంటే ఏంటిది? M1 ఇన్వర్స్, M2 ఇన్వర్స్, M3 ఇన్వర్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఎగ్జామ్లో 1 by 1 రాయండి. నేను బోర్డు కోసం పక్కనే చేశాను. ఇది కంపల్సరీ వినండి. ఇది అర్థం కాకపోతే మీరు ఎలాంటి ప్రాబ్లం చేయలేరు. ఎందుకంటే మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా అది చెప్పరు అంత క్లియర్గా. చూడండి, మనము ఈ ఇన్వర్స్ కనుక్కోవాలి అని అంటే మన ఫార్ములా M1 ఇంటూ M1 ఇన్వర్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod M1. ఓకే, ఇది నేను ఇన్వర్స్లో చేసాము మనము. దీని ఇన్వర్స్ రావాలని అంటే మరి ఎలా మేడం, ఎలా కనుక్కుంటారు? డైరెక్ట్ 2 ఎట్లా రాసిండ్రు, ఎట్లా వస్తుంది అని అంటారా? చెప్తా. మనకి M1 అంటే ఏంటిది? 35 ఇంటూ M1 ఇన్వర్స్ ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod ఏంటిది 1 mod దిస్. ఓకే, ఇక్కడ మరి 2 ఎందుకు తీసుకున్నారు, 1 తీసుకోవద్దా అంటారు. చెప్తా నేను. మీరు ఇది రాసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారనంటే M1 ప్లేస్లో M1 ఇన్వర్స్లో ఫస్ట్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 1 సబ్స్టిట్యూట్ చేస్తే 35 ఇంటూ 1 35 వస్తుంది. ఇక్కడ రాస్తున్నా 35 వస్తుంది. ఈజ్ కాంగ్రుయెంట్ టు 1 mod 3. ఇక్కడ ఏం కావాలంటే ఇలా రాసిన తర్వాత ఈ మాడ్యులస్ అనేది దీన్ని డివైడ్ చేస్తే దాని రిమైండర్ ఇది రావాలి. ఈ మాడ్యులస్ ఎంత? 3 డివైడ్స్ 35. ఓకే, 35ని 3తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత వస్తుంది? 3 1s 3, 3 1s 3. ఓకే, నాకు రిమైండర్ ఇది 2 వస్తుంది. అంటే నాకు రిమైండర్ ఎంత రావాలి? రిమైండర్ నాకు ఇగో ఇక్కడ ఉంది కదా, ఈ 1 రావాలి. ఎప్పుడు మీరు M1 ప్లేస్లో ఏదైతే సబ్స్టిట్యూట్ చేస్తే రిమైండర్ 1 వస్తుందో అది దాని ఇన్వర్స్. ఇక్కడ నేను ఏం చేసిన చూడండి, M1 ఇన్వర్స్లో నేను 2 సబ్స్టిట్యూట్ చేసిన, ఫస్ట్ 1 తీసుకున్నా, కాలేదు
2 తీసుకోవాలి. 2 సాటిస్ఫై అవ్వలేదు, 3 తీసుకోవాలి. 2 తీసుకుంటే ఏమైంది, 35 2 70. అంటే ఏం కావాలి, 70ని ఈ 3 డివైడ్ చేస్తుందా, 70ని 3 డివైడ్ చేస్తే రిమైండరు ఈ ఎలిమెంట్ రావాలి. వచ్చిందా, 70ని 3 డివైడ్ చేస్తే 3 2 6. ఓకే, నేను ఎస్, రిమైండర్ ఎంత వస్తుంది నాకు, 69 అంటే 3 2 3 3 ఎస్ 23 3 అంతే కదా. 23 చూడండి 70 ఎంత వస్తుంది నాకు, 23 3 69. రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఈ ఎం ప్లేస్లో ఏం తీసుకున్నాను నేను, ఎం ఇన్వర్స్ ప్లేస్లో 2 తీసుకున్నా. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ M2కి మీరు 1 ఎందుకు తీసుకున్నారంటే 1 తీసుకుంటే 21 అవుతుంది. మరి 21 21ని డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుందా, 5 4 20, రిమైండర్ ఎంత, 1 వచ్చేసింది కదా. నెక్స్ట్ ఒకవేళ రాకపోతే 2కి రాకపోతే 3, ఆ విధంగా ఇక్కడ కూడా 15ని 7తో డివైడ్ చేస్తే నాకు రిమైండర్ ఎంత, 7 2 14, రిమైండర్ 1 వచ్చింది. ఒకవేళ ఇక్కడ 2 ఉంటే ఏది ఉంటే అది రావాలి, అంతే. దట్స్ ఇట్. వాట్ ఇట్ అర్థమైంది కదా. ఈ విధంగా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏ ఎలిమెంట్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిందో దట్ ఈస్ M1 ఇన్వర్స్, M2 ఇన్వర్స్, M3 ఇన్వర్స్. దట్స్ ఇట్. నాకు 3 వాల్యూస్ వచ్చినాయి బిట. వచ్చిన తర్వాత ఏం చేయాలి, ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద లీనియర్ కాంగ్రుయెన్స్. రిమెంబర్ దిస్, x is equal to a1 m1 m1 inverse, a2 m2 m2 inverse plus a3 m3 inverse mod capital M. కరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. క్యాల్సియంలో ఉంటుంది మీకు. ఈవెన్ మీకు ఇంకొకటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ అక్కడికి వెళ్ళాక ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది, వాళ్ళని అడిగి తీస్తారు. అడగకపోతే రిక్వెస్ట్ చేయండి, సార్ మా దగ్గర ఉన్నాయి మాకు అవన్నీ ఇవ్వండి అని. కంపల్సరీ టేబుల్స్ యూస్ చేసుకోండి. ఓకే, ఆల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేశాను. మోడ్ ఎంత, క్యాపిటల్ M అంటే ఎంతండి, నా క్యాపిటల్ M దిస్ ఇస్ 105. క్యాపిటల్ M ఈస్ 105 రాశాను. రాసిన తర్వాత మొత్తం చేస్తే నాకు 233 mod 105. మరి సొల్యూషన్ ఎలా కనుక్కున్నారు మేడం మీరు అని అంటే, ఈ 23 ఈస్ ద రిమైండర్ వెన్ 233 డివైడ్స్ 105. అంతేనా. దీన్ని డివైడ్ చేస్తే డివైడెడ్ బై 105 ఎంత వచ్చింది రిమైండరు. ఆ రిమైండరు దిస్ ఈజ్ మై సొల్యూషన్. ఎలా చెక్ చేస్తారు, ఇది కూడా చెకింగ్ చెప్తాను చూడండి. ఏం లేదు బేటా, మీరు ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఇక్కడ 23 పెట్టి చూడండి. 23 పెడితే మీకు ఏమవుతుంది, 23 ఈజ్ కాంగ్రుయెంట్ టు 2 mod 3. ఓకే, అప్పుడు మీరు ఈ 23ని 3 డివైడ్ చేసింది అనుకోండి, ఎంత, 3 7s 21. రిమైండర్ ఎంత, 2. ఇక్కడికి వచ్చిందా, ఎస్ కరెక్ట్. ఫస్ట్ వన్ సాటిస్ఫై అయిపోయిందండి. నౌ ద సెకండ్ ఈక్వేషన్, ఇక్కడ 23 పెట్టండి. 23 ఈజ్ కాంగ్రుయెంట్ టు 3 mod 5. అంటే మీరు ఇప్పుడు ఈ 23ని 5 డివైడ్ చేసింది అనుకో, 5 4s 20, రిమైండర్ ఎంత, 3. ఇక్కడ ఉందా 3, కరెక్ట్. నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్ 23. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 23 రాస్తున్నా, కాంగ్రుయెంట్ టు 2 mod 7. అంటే 23ని 7 డివైడ్ చేస్తే 7 3s 21. ఎంత, రిమైండర్ 2. ఇక్కడ ఉందా, ఎస్, మన సొల్యూషన్ కరెక్ట్. ఈ విధంగా అండి. బట్ కంపల్సరీ నేర్చుకుంటూ బేటా, మీరు వచ్చిన వాళ్ళు కావచ్చు, రాని వాళ్ళు కావచ్చు, ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, కరెక్ట్ స్టెప్స్ రాయండి. ఆల్ ది వెరీ బెస్ట్. దీంతో పాటు దీని ముందు 2-3 వీడియోస్ ఉన్నాయి కాంగ్రుయెంట్ మీద, లింక్ ఇస్తున్నాను, మోర్ క్లిక్ చేయండి, అది అవైలబుల్ ఉంది, చెక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ ఎంఎస్ఎఫ్ పేపర్ కావచ్చు, ఎన్ఎంసివి కావచ్చు, పిఎండ్ఎస్ కావచ్చు, అండ్ ఏదైనా నాకు గ్రూప్ నుంచి సెండ్ చేయండి. ఎన్ఎంసివి వాళ్ళైతే మనకు అవి కూడా హౌ టు పాస్ ఉంది, చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.